దేవుని సందులో ప్రతి ఒక్కరు పుట్టుకకు కారణం లేకుండా నీ తల్లి గర్భములో నుండి దేవుడు నిన్నే భూమి మీదకి రప్పించాడంటే ఖచ్చితంగా కారణం ఉంది. యేసుక్రీస్తు పుట్టుకకు కారణం ఉందా లేదా చెప్పాలి. ఆయన జన్మ కారణం ఏంటంటే ప్రపంచ మానవాళ్ళందరి పాప పరిహారం కొరకు ఆయన పరిచర్య చేయాలి, అద్భుతాలు చేయాలి. ఇదిగో ఇటువంటి శ్రమలు పడాలి, పాటలు పడాలి, నిందలు పడాలి, అవమానాలు పడాలి, కాళ్ళల్లో చేతుల్లో మేకులు పట్టబడాలి, నాకంటే చాలా వాళ్ళే దేహము దున్నబడాలి, ఆయన సిలువకు అప్పగించబడి ఆఖరి రక్తబట్టు వరకు కార్చి ప్రపంచ మానవాళి పాప పరిహారం కొరకు ఆయన సిలువ మీద యజ్ఞము చేసి బతుకుతేబడిన గొర్రె పిలవాలి, ఆయన చనిపోయి ఆయన సమాధి చేయబడి మూడో రోజున మరణాన్ని గెలిచి మృత్యుంజయుడిగా లేచి మరలా రెండవ రాకడలో ఆయన భూమి మీదకు వస్తాడు అనే కారణాన్ని బట్టి భూమి మీద జన్మించాడు. ఆయన అంటే కారణం లేకుండా ఆయన